కంట్రీ వైడ్ బిజినెస్ని బిల్డ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ వర్క్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఇండియా వైడ్ ఆల్ స్టేట్స్లో బిజినెస్ని డెవలప్ చేస్తూ ఉన్నాను. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనుకున్నంటే ఈరోజు మేము బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత మాకు చాలా లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్ చేంజ్ అయింది. సో ఆల్మోస్ట్ నాకు తెలుసు, ఒక 15 సంవత్సరాలుగా ఒక గవర్నమెంట్ సెక్టర్లో పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న పర్సన్. సో అక్కడ నాకు అనిపించింది, అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ అల్టిమేట్గా మనకు తెలిసిందేముంది, అందరికీ జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే పక్కా ఉండాలి. కానీ సిచ్యువేషన్ ఏంటంటే మాకు ఈ 15 సంవత్సరాల తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది అర్థమైంది. సో ఇంకా వేరే ఏదైనా పార్ట్ టైంగా బిజినెస్ స్టార్ట్ చేద్దామా, పార్ట్ టైంగా వేరే ఇన్కమ్ ఏదైనా సంపాదిస్తామా. ఎందుకనుకోనంటే ధరలు మనకు ఎలా మండిపోతున్నాయి అనుకోనంటే చిరుతిపుల్లాగా పరిగెడుతున్నాయి. మనకు వచ్చే జీతాలు ఎలా ఉంటున్నాయి అనుకోనంటే మనకు 100% తెలుసు, అది తాబేలు లెక్క నడుస్తున్నాయి. సో ఈ 15 సంవత్సరాల తర్వాత మాకు అర్థమైన విషయం. సో ప్రతి ఒక్క లీడర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఫాలోవర్స్ కానీ ఒకటే ఒక విషయం ఫ్రెండ్స్, నేను ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీలో ఉన్నాను. సో ఆ ఆపర్చునిటీ అనేది ఎంత అద్భుతమైన ఆపర్చునిటీ అంటే, నేను కరెక్ట్గా ఒక 5 years బ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసినప్పుడు ఒక 5,000 10,000 ఎక్స్ట్రా వస్తే చాలు, ఏదో లైఫ్ మనకు ఉండే ఖర్చులకి సెట్ అయిపోతుంది చెప్పి అనుకునే సిచ్యువేషన్లో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మంత్ నేను ప్రోడక్ట్స్ వాడుకున్నాను, నలుగురికి రికమెండ్ చేస్తే ఒక్కరు నా మాట విని ప్రోడక్ట్ పర్చేజ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చింది, వాళ్ళు కూడా రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం జరిగింది. సో ఈరోజు తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా నాకు 5th monthలో నా ఇన్కమ్ పెరుగుతూ 20,000కి వచ్చింది. అప్పుడు నాకు ఆల్మోస్ట్ అనిపించింది, అరే చాలా డబ్బులు ఉన్నాయి బిజినెస్లో, ఇంకా ఈ బిజినెస్లో మనము ఇంకా ఏం చేస్తే మనకు మన యొక్క బిజినెస్లో డబ్బులు బాగా పెంచవచ్చు, అంటే మనకు తీసుకుని ఇన్కమ్ పెంచవచ్చు. సో అల్టిమేట్గా ఏంటంటే నీళ్ళున్న దగ్గర బోర్ వేయాలి, నీళ్ళు లేని దగ్గర ఒక రేంజ్లో తవ్వినా కూడా నీళ్ళు రావు, అది అందరికీ తెలిసిన విషయమే. సో డబ్బులున్న దగ్గర పని చేయాలి. సో డబ్బులున్న దగ్గర ఎక్కడ ఉంటాయంటే బిజినెస్లో ఉంటాయి. సో ఆ బిజినెస్ కూడా ఎట్లా అనేది అనుకున్నంటే 100% మనకు FMCG మార్కెట్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నిత్యావసరాలు, ఈ భూమి ఉన్నంత వరకు నిత్యావసరాలు వాడతారు. ఎందుకు అనుకున్నంటే మనకు కరోనా సిచ్యువేషన్లో మొన్న అందరూ ఆరోగ్యాల గురించి ఆలోచించారు. అందరూ వాళ్ళు చేసే పనులు, రకరకాల పనులను ఆపుకున్నాను, కానీ రోజు వాడే కుకింగ్ ఆయిల్ మానేయలేదు, సోపు సబ్బు షాంపూ పేస్ట్ తీసుకోవడం మానేయలేదు. ఎందుకు అనుకోనంటే అవి నిత్యావసరాలు, అంటే నిత్యము వాడవలసినవి. ఈ భూమి ఉన్నంత వరకు మనం ఈ భూమి మీద మనం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమే.